హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో కోటప్పకొండ యాత్ర గురించి చూడబోతున్నాం. నేనైతే నిన్న మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వెళ్ళాను. అక్కడ ఎలా ఉంది, అక్కడ విశేషాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నేనైతే నిన్న అక్కడ కోటప్పకొండలో తీసిన ఫొటోస్ని బేస్ చేసుకొని మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వినాయకుడి బొమ్మ, దక్షిణామూర్తి బొమ్మ. అక్కడంతా జనాలు ఫుల్ కోలాహలంగా ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఫుల్ రద్దీగా ఉంది. బస్సులన్నీ చాలా రష్గా ఉన్నాయి. మేము పొద్దున్నే 4:30కే బయలుదేరిపోయాము. అప్పటికే చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. మేము ఇంకా లేట్గా బయలుదేరామనిపించింది మాకు. అప్పటికే ఫుల్ జనాలు వచ్చేసారు. బస్సులు రష్గా ఉన్నాయి. కోటప్పకొండ కింద నుంచి పైకి అప్ అండ్ డౌన్ టికెట్ ఒకటేసారి తీసుకున్నారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అలా కొండ మీదకి వెళ్ళిపోయాము. చూడండి ఎంత జనాలు ఉన్నారో, ఫుల్ రద్దీగా ఉంది మొత్తం. నేను రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ఫొటోస్ తీశాను ఫ్రెండ్స్, అందుకే ఎండగా అలా కనిపిస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, వినాయకుడి బొమ్మ, దక్షిణామూర్తి. మనం ఎంట్రన్స్లోనే ఈ వినాయకుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. అసలు వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు నిన్న చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ మొత్తం అంతా ఈసారి టెంట్లు, డ్రోన్ కెమెరాలు అన్నీ పెట్టి చాలా బాగా చేశారు. నేనండి ఫ్రెండ్స్, నిన్న మేము అలా అభిషేకం టికెట్ తీసుకొని వెళ్ళి బయట మండపాల్లో అభిషేకం చేయించారు ఫ్రెండ్స్. అభిషేక అలంకరణ ఇదిగోండి ఫ్రెండ్స్. అభిషేకం అయిపోయిన తర్వాత శివుడి బొమ్మ దగ్గరికి వచ్చేసాము. ఎంత రద్దీ ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఫుల్గా జనాలు ఉన్నారు. దర్శనం అయితే బాగా జరిగింది. శివుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఫుల్గా జనాలు ఉన్నారు. కొండలు, మంచి క్లైమేట్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా మొత్తం చూసుకొని కొండ దిగి వచ్చేసాక ఇది ఇక్కడ కోటప్పకొండ ఊర్లో పెట్టారు ఫ్రెండ్స్. కోటప్పకొండలో మొత్తం అంతా ఫుల్ తిరణాలు పెట్టారు. అంతా కోలాహలంగా ఉంది. విపరీతమైన జనసంద్రోహం. చాలా బాగుంది, కానీ ఎంజాయ్ చేయగలం. ఇవ్వండి ఫ్రెండ్స్, నాకైతే అక్కడ తిరణాల్లో బొమ్మలు అయితే చాలా బాగా నచ్చినాయి. నాకు అసలు అయితే ఏ బొమ్మ కొనాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని బొమ్మలు నచ్చేసినాయి. ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకని అన్ని ఫోటోలు తీశాను మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్, సరస్వతీదేవి బొమ్మలు ఎంత బాగున్నాయో. పిల్లల బొమ్మలు, చిలకలు, రాధాకృష్ణుల బొమ్మలు, ఏనుగులు, నెమళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా చాలా బొమ్మలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎంతమంది ఎన్ని రకాల బొమ్మలు అమ్ముతున్నారో. అసలు చూడగానే అన్నీ కొనేయాలనిపిస్తుంది. అన్ని బొమ్మలు ఏం చేసుకుంటామా అని కొనలేదు. అసలు ఒకటి బాగున్నది తీసుకుందాం అన్నా కానీ సెలెక్ట్ చేసుకోలేకపోయాను. అన్నీ అందంగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా బొమ్మలు కొనుక్కోవాలనుకుంటే కనుక తప్పకుండా కోటప్పకొండ తిరణాలకి వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కోండి. చూడండి, లక్ష్మీదేవి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, అమ్మాయి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, లాఫింగ్ బుద్ధ, సరస్వతీదేవి, గోపికల బొమ్మలు, రాజుల బొమ్మలు, ఆవులు, రాధాకృష్ణులు. చూడండి ఫ్రెండ్స్, చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే.
నేనైతే ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో వస్తూ అన్ని ఫోటోలు తీసుకొని వచ్చేసాను. ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ బొమ్మలన్నీ చెక్కిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు అసలు చాలా గ్రేట్. ఇంత అందంగా బొమ్మలు తయారు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని చేయటం అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకదాని మించి మరొకటి ఇంకా ఇంకా అందంగా ఉన్నాయి. కృష్ణుడి బొమ్మలు కానీ, లక్ష్మీదేవి బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్ని రాధాకృష్ణ బొమ్మలే, అన్నీ అందంగానే ఉన్నాయి. అసలు ఏది బాగోలేదు అని వంక పెట్టడానికి లేదు, అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. లక్ష్మీదేవి బొమ్మలు, లక్ష్మీదేవి చేతిలో నుంచి అలా డబ్బులు పడుతున్నట్లుగా అలా చాలా బాగున్నాయి. కృష్ణుడి బొమ్మలు, ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో కూడా మొత్తం అన్నీ కృష్ణుడు, రాధాకృష్ణుల బొమ్మలు, లక్ష్మీదేవి, అన్ని బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే పూలు బొమ్మలు, దాని పక్కనే షాప్లో పూలు, అలా ప్లాస్టిక్ పూలు మనం డెకరేషన్కి వాడుకునేవి అలాంటివి పెట్టారు. ఇది అంతగా నాకు కొనాలనిపించలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి. మనం ఇంట్లో టేబుల్ మీద కానీ అలా కానీ పెట్టుకోవడానికి చాలా ముద్దుగా ఉన్నాయి. బుద్ధుడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, లాఫింగ్ బుద్ధ, అమ్మాయి బొమ్మలు, రాధాకృష్ణుల బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏనుగుల బొమ్మలు, జింకలు. వేరే ఎక్కడ జింకలు చూడలేదు ఫ్రెండ్స్, నేను ఇక్కడే జింకను చూశాను. బుద్ధుడు బొమ్మలు, చిలకలు, చిలకలు ఎంత అందంగా ఉన్నాయి, చిలకల బొమ్మలు, అమ్మాయి బొమ్మలు, చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజెస్, ఇందులో మనం రియల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇందాక చూపించిన లాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. రాధాకృష్ణ బొమ్మలు, ఇవి చూడండి ఫ్రెండ్స్, శివుడు, పార్వతి, వినాయకుడు. ఇందాక చూసిన ఎక్కడ ఇలాంటి బొమ్మ లేదు, చాలా బాగుంది. ఇది గోల్డ్ కలర్లో వచ్చింది. ఇవన్నీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు. ఎన్ని బొమ్మలు అమ్ముతున్నారంటే చాలా చాలా బొమ్మలు అమ్ముతున్నారు. మనకి ఏది కొనాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజన్ వచ్చేంత బాగా ఉన్నాయి బొమ్మలు. చూడండి, రాధాకృష్ణ, చిన్న చిన్న రాధాకృష్ణ. ఇదిగోండి, ఇందులో ఎల్లో కలర్లో ఫుల్ రాధాకృష్ణ విగ్రహం మొత్తం ఎల్లో కలర్లో వేశారు కృష్ణుడిది. ఇలాంటి బొమ్మలు అయితే మనకి సంక్రాంతి అప్పుడు అలా బొమ్మల కొలువు పెట్టుకోవడానికి అలాంటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు బొమ్మలు కొనుక్కోవడానికి అలాగే వెతుక్కుంటూ ఉంటారు. మంచి బొమ్మలు పెట్టాలి, వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకి బొమ్మల కొలువులో అలా అనుకునే వాళ్ళు తప్పకుండా కోటప్పకొండ తిరణాలకి వెళ్ళండి. అద్భుతంగా ఉంటాయి బొమ్మలు, అసలు తిరుగులేని బొమ్మలు దొరుకుతాయి, సూపర్గా ఉన్నాయి. ఏనుగు బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు, లక్ష్మీదేవి, ఫ్లవర్ వాజులు, గణేష, లక్ష్మీదేవి, రాధాకృష్ణ. నేను చూసింది ఏంటంటే ఇక్కడ మొత్తం ఉన్న బొమ్మలన్నింటిలో కూడా ఎక్కువగా ఉన్న బొమ్మ ఏంటి అంటే కృష్ణుడి బొమ్మ ఎక్కువగా ఉన్నాయి. ఇదేంటి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా శివపార్వతులు, గణేష
బొమ్మ ఉంది. శివరాత్రి కాబట్టి చాలామంది ఇలాంటి బొమ్మలు కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో సాయిబాబా బొమ్మ కూడా అలా కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే. శివుడు, పార్వతి, గణేష, రామచిలుకలు, రాధాకృష్ణులు, బుద్ధుడు, ఏనుగులు, రాధాకృష్ణులు, ఫ్లవర్ బాల్స్, రకరకాల రంగుల్లో ఉన్న రాధాకృష్ణులు, అలా చాలా రకాలు ఈ బొమ్మలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి, అమ్మాయి బొమ్మలు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు, వైట్ కలర్లో ఉన్న రాధాకృష్ణ. అలా వైట్ కలర్లో ఉన్నట్టు చూస్తే మనకు కూడా చాలా పీస్గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. రాధాకృష్ణ బొమ్మలు ఏవైనా బాగానే ఉంటాయి. ఇదిగోండి చూడండి, రాజుల బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఎక్కువ కృష్ణుడి బొమ్మలే ఉన్నాయి. అమ్మాయిలు, గోపికల బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు, ఇలా చాలా రకాల బొమ్మలు అయితే అమ్ముతున్నారు కోటప్పకొండలో. ఈ కోటప్పకొండ తిరణాలు కూడా చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడంతా జెయింట్ వీల్లు ఏంటి, జారుడు బండలు, అలాగ పిల్లలు ఆడుకోవడానికి స్థలము అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇంకా రకరకాల బొమ్మలు, చెరుకు గడలు, హ్యాండ్ బ్యాగులు, చిన్నపిల్లలకు బొమ్మలు, చెప్పులు, గాజులు, పులుపులు అన్ని రకాలు అమ్ముతున్నారు. తిరణాలంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, అన్ని రకాలు అమ్ముతారు. కోటప్పకొండ తిరణాల ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఇంకా తిరణాలకు వచ్చే ప్రభల సంగతి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా ప్రభలు వస్తాయి దగ్గర దగ్గర ఊర్లు, పల్లెటూర్లు అన్నిటి నుంచి. ఇంకా నసరావుపేట నుంచి అలా వైపు నుంచి చాలా చాలా వస్తాయి ప్రభలు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లక్ష్మీదేవి బొమ్మలు, రాధాకృష్ణ బొమ్మలు, గణేష బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఇలా చాలా రకాల బొమ్మలు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల బొమ్మలు అమ్ముతున్నారు. మొత్తం అన్నిట్లో ఎక్కువగా ఉన్న బొమ్మలు ఏంటంటే కృష్ణుడి బొమ్మలు, గోపికల బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, శివపార్వతుల బొమ్మలు కూడా వీళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు ఎవరు అంత ఎక్కువగా అమ్మట్లేదు. వీళ్ళు శివపార్వతుల బొమ్మలు కూడా బాగా ఎక్కువ పెట్టారు. చాలా బాగున్నాయి. అన్నీ కూడా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, ఏది చూసినా కొనేయాలి అనిపించేలాగా ఉన్నాయి. అన్నీ అయితే కొనలేము కదా ఫ్రెండ్స్. అన్నీ కొన్నా కానీ మనం ఎక్కడ పెట్టుకుంటాం. సరే అండి, ఎంత బాగుందో ఇది. లక్ష్మీదేవి, ఏనుగులు, రాధాకృష్ణుల బొమ్మలు. నాకేంటంటే ఇలాంటి బొమ్మలు కొనటం అనేది చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను మొత్తం తిరణాల్లో ఒక 5 బొమ్మలే కొన్నాను ఫ్రెండ్స్. ఇన్ని బొమ్మలు చూసా కానీ ఒక 5 కొన్నాను. అన్నీ అయితే కొనలేను కదా అని. ఇది చూడండి, బుద్ధుడు వెనకాల 2 ఆవులు. చాలా బాగుంది కదా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మేము వెళ్ళేటప్పుడు కోటప్పకొండ శివుడు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న కోటప్పకొండలో చేసిన డెకరేషన్ చాలా బాగా డెకరేట్ చేశారు. శివుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. కన్నుల విందుగా ఉంది చూడటానికి. దర్శనం కూడా బాగా అయింది. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇదిగోండి నిన్నటి అలంకరణ, కోటప్పకొండ శివుడికి చేసిన అలంకరణ. నిన్న సాయంత్రం జరిగిన అభిషేకాలు ఫ్రెండ్స్ ఇవి. ఈ పన్నీరుతో అభిషేకం చేస్తున్నారు శివుడికి. ఇందులో
పసుపుతో అభిషేకం చేస్తున్నారు. పసుపు నీళ్ళు, పసుపుతో. ఈరోజు చక్కెర, పంచదార, పటిక బెల్లం వీటితో అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ శివుడికి. ఆవు పాలతో అభిషేకం చేస్తున్నారు. గంధంతో చేసిన అభిషేకం, చాలా గంధంతో చేశారు. అద్భుతంగా ఉంది. ఇదైతే తేనెతో చేసే అభిషేకం, చాలా బాగా చేశారు. కన్నుల విందుగా అనిపించింది చూడటానికి. గంధంతో చేసే అభిషేకం, గంధం నీళ్ళతో. కుంకుమతో చేశారు అభిషేకం. కుంకుమ నీళ్ళు భక్తి వేళ్ళు పెట్టి చేశారు ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు. అక్కడంతా జనాలందరూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని అరుస్తుంటే అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్, అలా వింటూ చూస్తూ. అలంకరణ డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేశారు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేసి అలంకరణ కూడా చేశారు. ఇవి అయితే నసరావుపేట, అరండల్పేట నుంచి వెళ్తున్న ప్రభ ఫ్రెండ్స్. నసరావుపేట ప్రభ. ఇవన్నీ నసరావుపేట నుంచి వెళ్తున్న ప్రభలే ఫ్రెండ్స్. ప్రభలు అయితే చాలా బాగున్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. విపరీతమైన రద్దీతో జనాలందరూ కూడాను, భక్తులందరూ కూడా కోటప్ప కొండకి ప్రభలు తీసుకొని బయలుదేరారు. అందరూ కూడా ఆ ప్రభలు తీసుకొని మ్యూజిక్ పెట్టి కొండపైకి స్వామిని దర్శించుకోవడానికి శివదేవుని అందరూ వెళ్ళారు ఫ్రెండ్స్. మూడు ప్రభలు వరుసలో వెళ్ళినాయి కోటప్ప కొండకి. ఇది ఫ్రెండ్స్ ఇక కోటప్ప కొండ యాత్ర గురించి. నెక్స్ట్ టైం వేరే ఎక్కడైనా ప్లేస్ని విజిట్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.